ఉమిబోజు గాయపడిన కగుర వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆమె తనను కాపాడినా సహాయం చేయని ప్రిన్స్ హఠ మరియు జిపై కోపంతో వారిని దాడి చేయబోతుండగా కగుర అతన్ని ఆపి తాను రక్షించిన వారిని బాధించవద్దని చెప్పింది. తను చివరకు మారిపోయిందా అని ఆమె అతన్ని అడిగింది. ఇంతలో ఆ ఏలియన్ వారిపై దాడి చేసి వారిని తినడానికి ప్రయత్నించింది. ఉమిబోజు తన కూతురిని రక్షించాడు, కాని ఈ ప్రక్రియలో తన ఎడమ చేతిని కోల్పోయాడు. కగుర దూరంగా పడిపోయింది. ఆమె ఏదైనా చేయకముందే ఏలియన్ ఆమెను పట్టుకుని తినడానికి సిద్ధమైంది. చివరి క్షణంలో గిన్ మరియు సదహారు ఆ మృగం లోపలి నుండి బయటకు వచ్చి గిన్ కగురను చేరుకోవడానికి ప్రయత్నించాడు, కానీ సాధ్యం కాలేదు. కగురను విడిపించడానికి గిన్ మరియు ఉమిబోజు కలిసి ఆ రాక్షసుడిపై వారి భీకర దాడులను కేంద్రీకరించారు. ఈలోగా షిన్సెగుమి ఆ రాక్షసుడిపై దాడి చేయడానికి ప్రయత్నించగా కొద్దిసేపటికే మత్సుదైరా నాయకత్వంలోని బకుఫు యుద్ధ నౌకలు కూడా వారితో జతకలిశాయి. ఆ ఏలియన్ తన దాడిని గిన్ మరియు ఉమిబోజులపై పూర్తిగా కేంద్రీకరించడానికి తిరిగి ఓడలోకి వెళ్ళింది. అప్పుడు దాని నెక్సస్, ఏలియన్ యొక్క కోర్, ఓడ నుండి బయటకు వచ్చి టెర్మినల్ యొక్క శక్తి వనరుల నుండి పెరుగుతూ పెద్దదిగా మారింది. వారు దానిపై దాడి చేయబోతుండగా కగుర ఆ కోర్ లోపలికి లాగబడటం చూశారు. ఇప్పుడు దానిపై దాడి చేస్తే ఆమె కూడా చనిపోతుందని వారు ఆగిపోయారు. యుద్ధ నౌకలు కగురను పట్టించుకోకుండా ఏలియన్పై దాడి చేయడానికి సిద్ధంగా ఉండగా ఉమిబోజు తన కూతురితో కలిసి చనిపోవడానికి సిద్ధపడ్డాడు. అయితే గిన్ ఉమిబోజును కగురను నమ్మమని మరియు ఆమెను రక్షించడానికి 5 నిమిషాలు సమయం ఇవ్వమని అడిగాడు. అతను కూడా కోర్ లోపలికి వెళ్లి కగుర యొక్క ఉపచేతనను చేరుకుని ఆమెను మేల్కొలపడానికి ప్రయత్నించాడు. కోర్ ఉపరితలం వద్ద ఉమిబోజుకు షిన్పాచి, సదహారు, ప్రిన్స్ హఠ మరియు జీ జతకలిశారు. వారంతా కొద్దిసేపటి వరకు కోర్ను రక్షించడానికి ప్రయత్నించారు. యుద్ధ నౌకలు వారి ఫిరంగులను పేల్చడానికి సిద్ధంగా ఉండగా కగుర మేల్కుని గిన్పై ఒక అప్పర్ కట్తో కోర్ను ఛేదించుకుని బయటకు వచ్చింది. మత్సుదైరా ఆ ప్రాంతంలో ఇంకా ప్రజలు ఉన్నప్పటికీ ఫిరంగిని పేల్చడానికి బటన్ నొక్కాడు. ఉమిబోజు అందరి ముందు నిలబడి తన గొడుగుతో ఆ దాడిని ఆపేశాడు. ఏలియన్ ఓడిపోయిన తర్వాత గిన్ మరియు ఉమిబోజు దాని శవంపై మూత్రం పోస్తూ ఉమిబోజు తన ఇంటిని విడిచిపెట్టడానికి గల నిజమైన కారణం గురించి మాట్లాడుకున్నారు. అతని ఎడమ చేయి ప్రొస్థెటిక్ అని, అందువల్ల అతను దానిని సులభంగా మార్చగలడని తెలిసింది. వాస్తవానికి ఆ చేతిని అతను తన కొడుకు కముయి కారణంగా కోల్పోయాడు. కముయి ప్రకారం అతనే పోరాట స్ఫూర్తికి నిజమైన వ్యక్తి. యాతో వంశంలో తల్లిదండ్రులను చంపడం అనే పాత సంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించాడు. దీని అర్థం పిల్లలు తమ తల్లిదండ్రులను చంపడం ద్వారా వారి శక్తిని అధిగమించడం. కముయి అతనిపై దాడి చేసి అతని చేతిని కోల్పోయేలా చేశాడు, కాని ఉమిబోజు త్వరగా అతన్ని ఓడించి చంపడానికి సిద్ధమయ్యాడు. అయితే కగుర జోక్యం చేసుకుని తన తండ్రి తన సోదరుడిని చంపకుండా ఆపింది. తాను నిజంగా తన కొడుకును చంపడానికి ప్రయత్నించానని ఉమిబోజు గ్రహించాడు. ఒకవేళ కగుర కూడా తన కొడుకులాగే తనపై దాడి చేయాలని నిర్ణయించుకుంటే తాను అదే పని చేస్తానేమో అని భయపడ్డాడు. ఆమెను రక్షించడానికి అతను తన భార్యను మరియు కూతురిని విడిచిపెట్టి ఇంటి నుండి వెళ్ళిపోయాడు. గిన్ గత ఎపిసోడ్లో సదహారు అతని కిమోనో నుండి వాసన చూసిన ఉత్తరాన్ని అతనికి ఇచ్చాడు. అది కగుర ఉమిబోజుకు రాసిన ఉత్తరం, కాని అతనికి స్థిరమైన చిరునామా లేనందున మిగిలిన లేఖలతో పాటు అది యురోజియాకు తిరిగి పంపబడింది. ఉమిబోజుకు కుటుంబం దొరకడం చాలా అదృష్టమని గిన్ వ్యాఖ్యానించాడు మరియు మిగిలిన వాటిని ఆదరించమని సలహా ఇచ్చాడు. తనకు ఎప్పుడూ కుటుంబం లేదని, కాని ఉమిబోజును బాగా అర్థం చేసుకోగలనని కూడా గిన్ చెప్పాడు. కగుర మరియు షిన్పాచి ఈ సంభాషణను వింటూ చాలా కదిలిపోయారు. షిన్పాచి యురోజియాకు తిరిగి వెళ్ళిపోయాడు. తాను ఇకపై ఆమెను ఆదరిస్తానని ఉమిబోజు కగురకు చెప్పి భూమి నుండి బయలుదేరడానికి వెళ్లాడు. కగుర అతన్ని ఆగమని చెప్పినా అతను ముందుకు సాగిపోయాడు. అతను నడుచుకుంటూ వెళ్తుండగా కగుర సందేశంలో ఏమి రాసిందో మనం వింటాం. ఆమె తన చిరునామా గురించి మరియు అక్కడ ఉన్న సమురాయ్ల నుండి ప్రేరణ పొంది ఇడోలో తను మారగలనని నమ్ముతున్నట్లు రాసింది. ఆమె ఉత్తరాన్ని ముగిస్తూ తాను మారిన తర్వాత
తన తండ్రితో కలిసి ప్రయాణించి టాప్ ఏలియన్ హంటర్గా మారాలని కోరుకుంటున్నట్లు రాసింది. కథనం ముగియగానే ఉమిబోజు కన్నీరు పెట్టుకుంటూ ఆమె కోసం వేచి ఉంటానని చెప్పాడు. గత ఎపిసోడ్ సంఘటనల తర్వాత షింపాచి, హసేగావా మరియు గిన్ ఓటోసే స్నాక్ బార్లో ఉన్నారు. కగుర తన సొంత గ్రహానికి తిరిగి వెళ్ళిందని షింపాచి వారికి వివరిస్తాడు. అయితే కగుర బయట వేచి ఉండి తన లేమి వల్ల వారంతా ఎంత బాధపడతారో చూడాలని ఆశిస్తుంది. కాని వారు తన గురించి అస్సలు చింతించడం లేదని ఆమె తెలుసుకుంటుంది. ఆమె లేని ఆ హీరోయిన్ స్థానం ఓటే, కేథరిన్ మరియు తరువాత సాచెన్ వల్ల ప్రమాదంలో పడుతుంది. వీరంతా యోరోజియాలో చేరడానికి దరఖాస్తు చేసుకుంటారు. వారిలో ఎవరు హీరోయిన్ పాత్రకు మరింత అనుకూలంగా ఉంటారు అనే విషయంపై వారు పోట్లాడుకుంటుండగా హసేగావా, షింపాచి మరియు గిన్ హీరోయిన్ విజయవంతం కావాలంటే 3 విభిన్న అంశాలు ఉండాలని వారికి వివరిస్తారు. అవి ముఖం, శైలి మరియు వ్యక్తిత్వం. ఒక్కొక్కరిగా ఈ 3 విభాగాలలోనూ వారు పరీక్షించబడతారు. అయితే కేథరిన్ త్వరగా తొలగించబడుతుంది. హీరోయిన్కు ఉండవలసిన శైలి మరియు శరీర ఆకృతి గురించి హసేగావా వివరిస్తుండగా ఓటే అతన్ని షాపు గుండా పంచ్ కొడుతుంది. అందువల్ల చివరి విభాగంలో సాచెన్ మరియు ఓటేలలో విజేతను ఎన్నుకునే బాధ్యత కొద్దిగా కళ్ళు తిరుగుతున్న షింపాచిపై పడుతుంది. మైకంలో ఉన్న షింపాచి ఓట్స్ను ఎన్నుకుంటాడు. దాంతో సాచెన్ మరియు ఓటే కలిసి గిన్ మరియు షింపాచిని చితకబాదుతారు. వారు తమ సమస్యను తామే పరిష్కరించుకోవడానికి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ తరువాత ఓటోసే గిన్ మరియు షింపాచికి కగుర తిరిగి షాపులో ఉందని మరియు ప్రస్తుతం తింటున్నదని చూపిస్తుంది.